నమస్తే, ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి స్వాగతం. నేను మీ ఎన్ఎస్ఆర్. ఈ క్రిస్టమస్కి రిలీజ్ అయిన సినిమాల్లో ఛాంపియన్ తన పేరును సార్థకం చేసుకుందనే చెప్పాలి. ఆ సినిమాలో హీరో హీరోయిన్గా యాక్ట్ చేసిన రోషన్ అండ్ అనుస్వర ఇప్పుడు ప్రస్తుతం మనతో ఉన్నారు. మరి ఈ సినిమాకి సంబంధించి మేకింగ్లో, అలాగే రిలీజ్ అయిన తర్వాత థియేటర్లలో, అలాగే వాళ్ళ కెరియర్కి సంబంధించి వీళ్ళిద్దరు ఇప్పుడు ఏం చెప్తారనేది వాళ్ళని అడిగి తెలుసుకున్నాను. హాయ్ అండి, నమస్తే. నమస్తే సుబ్బారావు, ఎలా ఉన్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఛాంపియన్ రిలీజ్ అయింది థియేటర్లలో, మీరు ప్రత్యక్షంగా అసలు ఆ స్పందన అనేది కూడా మీరు చూశారు. సో ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది సార్. మేము ఫస్ట్ డే ఫస్ట్ షో వెళ్ళాము ఐమాక్స్లో, అండ్ అక్కడ రెస్పాన్స్ కానివ్వండి, నిన్న కొన్ని థియేటర్లకు వెళ్ళాము, మల్లికార్జున కానివ్వండి, ఏఎంబీకి కానివ్వండి, అన్ని చోట ఫ్యామిలీస్ వీళ్ళందరూ చాలా 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 ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ ఆ గిరగిరా సాంగ్ అయితే పిల్లలందరూ పక్కొచ్చి సీట్ నుంచి లెగిసి పక్క ఇలా డ్యాన్స్ చేస్తున్నారు. సో అవన్నీ చూసి చాలా సంతోషంగా ఉందండి డెఫినెట్గా. అండ్ అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు, లాస్ట్లో ఇమోషనల్ ఫీల్ అవుతున్నారు, అండ్ అది కనిపిస్తుంది అందరిలో. అనుస్వర, సో తెలుగులో మీకు ఫస్ట్ సినిమా కదా, సో ఫస్ట్ సినిమాతోనే సక్సెస్ అనేది చాలా రేర్. ఎలా అనిపిస్తుంది? అంటే ఆఫ్కోర్స్ మలయాళంలో చాలా హిట్స్ ఉన్నాయి నీకు. So happy. This is my first Telugu film. We watched the first FTFS with the team. Then we went for the theatre visit. I'm so happy seeing all the response from the audience. When the Gira Gira song was playing, there was this kid dancing along with the song. So it's a new experience for me, seeing all this kind of response from Telugu audience. So we are enjoying all of this. ఆఫ్కోర్స్ గిరగిర సాంగ్ అనేది ఒక సినిమాకి ఒక ఏం చెప్పాలంటే ఒక బ్రాండ్ అంబాసిడర్గా మారిందనే చెప్పుకోవాలి. అంటే ఫస్ట్ మా ప్రమోషన్స్ అంతా గిరగిరనే చూసేసుకుంది హ్యాపీగా. సో మేము అందుకే సినిమా ముందు ఇంటర్వ్యూలు కానివ్వండి అది ఏమీ చేయకుండా తర్వాత, ఎందుకంటే ఆ సాంగే చేసేసింది మా ప్రమోషన్స్ అంతా, అంత వెళ్ళిపోయిందండి జనాల్లోకి. అండ్ దానికి మిక్కీ గారికి నిజంగా చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి ఆ సాంగ్ మాకు ఇచ్చినందుకు. సో ఎక్స్పెక్ట్ చేశారా ఆ సాంగ్ షూటింగ్ జరిగేటప్పుడు ఈ లెవెల్లో ఆ సాంగ్ హిట్ అయిద్దని, కానీ అసలు ఈ సినిమానే ఆ సాంగ్ మోస్తుందని కానీ అనిపించింది ఎప్పుడన్నా? లేదండి, అనిపించలా. అది ఎందుకంటే మాంటాజ్లో వెళ్ళిపోతుంది, మాంటాజ్ లాగా స్టెప్పులు వేసేవి చాలా తక్కువ ఉంటాయి. సో మేము షూట్లో ఉన్నప్పుడు మరీ ఇంత వెళ్ళిపోద్ది, జనాలు మరీ ఇంత ప్రేమిస్తారని మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ అది నిజంగా ఇట్స్ లైక్ వెరీ, ఎక్కడ ఇన్స్టాగ్రామ్లో చూసినా కానివ్వండి, అందరు రీల్స్ చేయడాలు ఎంత నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఇంకోటి, యాక్చువల్గా నీ టెండర్ ఏజ్లోనే నువ్వు ఫీల్డ్కి వచ్చావు. అవునండి, ఆల్మోస్ట్ ఆల్ 10 years అవుతుంది అనుకుంటా. యా. సో బట్ ఆ సినిమా నిర్మలా కాన్వెంట్ కానీ, అసలు ఫస్ట్ రుద్రమదేవి చైల్డ్ ఆర్టిస్ట్గా ఎంట్రీ ఇచ్చావు. అవును. ఆ తర్వాత వచ్చిన పెళ్లి సందడి. బట్ ఇవేవి నువ్వు ఎక్స్పెక్ట్ చేసిన ఆ గుర్తింపు అనేది తేలేదు. బట్ వేరే ఛాంపియన్కి ఆ మేకింగ్ నుంచే, రిలీజ్ ముందు నుంచే ఆ హైప్ అనేది వచ్చేసింది. ఇవాళ థియేటర్లో కూడా మంచి హిట్ అనేది. సో ఆ ఫస్ట్ ఆ సక్సెస్ అనేది, గ్రాండ్ సక్సెస్ అనేది నువ్వు టేస్ట్ చేసావు కదా. యా. సో మొత్తం పోయినట్టేనా? ఇంతకుముందు నువ్వు నాకు ఇంకా గ్రాండ్ సక్సెస్ రాలేదే అన్న ఆ ఫీల్ అనేది పోయినట్టేనా ఇప్పుడు? డెఫినెట్గా అండి, ఈ సినిమా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు జనాలు. అండ్ దీనికి మించి ఇంకో సినిమా ఉండాలని అనుకుంటాం. అండ్ ఇది ఇంత బాగా సక్సెస్ అవ్వడం నిజంగా చాలా 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 సంతోషంగా ఉంది. ప్రదీప్ ఈ కథ చెప్పినప్పుడు, అరే ఇది నా ఏజ్కి మించిన క్యారెక్టర్ అన్న ఫీల్ ఎప్పుడన్నా వచ్చిందా? ఎగ్జాక్ట్ ఏజ్ అండి. ఇన్ఫ్యాక్ట్ నాకంటే మైకిల్ గారు చిన్నోడేమో. నేను 26, మైకిల్ 25 ఉంటాడు. అప్పుడే ఫుట్బాల్ ఇది కదండి, ఫుట్బాల్ జనరల్గా 21, 22, 23 వాళ్ళు ఆడతారు, ఫుట్బాల్కి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు క్రికెటర్స్ చూసుకుంటే కూడా మన వాళ్ళు చాలా 21, 22, మన నితీష్ రెడ్డి కానీ అందరూ 22లోనే ఉంటారు. సో స్పోర్ట్స్ పీపుల్ వాళ్ళ 20sలోనే ఉంటారు. అండ్ పెద్ద క్యారెక్టర్ ఏం కాదండి, నాకు కరెక్ట్ క్యారెక్టర్ అనిపించింది. కానీ సినిమా పరంగా చూసుకుంటే మీరు నాకు తెలిసి ఫైట్లు ఇవి అవి వాటి గురించి అనొచ్చు. అవి అయితే డెఫినెట్గా ఇంకా అంటే ఆ క్యారెక్టర్ అనేది ఇమేజ్ని మించిన క్యారెక్టర్ కదా యాక్చువల్గా. అవును, యా డెఫినెట్గా అండి.
అంటే ఊరిని కాపాడి ఎక్కడి నుంచో వచ్చి అదంతా డెఫినెట్గా ఇమేజ్ని మించే క్యారెక్టరే అండ్ అది స్లోగా వెళ్తుంది జనాల్లోకి. నేను చాలా హ్యాపీగా ఉన్నా. ఏమన్నారు మీ ఫాదర్ మదర్? ఫాదర్ మదర్ బాగా చేసావు, పర్ఫార్మెన్స్ బాగుంది అని ఒక హగ్ చేసుకొని, ఎప్పుడు ఉండదు సో హగ్ చేసుకొని బాగా చేసావురా అని చెప్పి చాలా ఎంకరేజ్ చేశారు. 50 years చరిత్ర ఉన్న వైజయంతి మూవీస్ బ్యానర్. యా, సో ఆ బ్యానర్లో నీ ఫస్ట్ సినిమా. సో దత్తు గారు ఏమన్నారు? దత్ గారు నాకు ఎప్పటి నుంచో తెలుసు అండ్ నిజంగా దత్ గారితో చేయడం, వైజయంతితో చేయడం, స్వప్న సినిమాస్ వీళ్ళందరితో చేయడం నిజంగా నేను చాలా లక్కీ అండి. ఎందుకంటే ఇంత నేను 26 ఇంత తొందరగానే ఇంత మంచి స్క్రిప్ట్ నాకు తేయడం అండ్ నిజంగా మాకు ఎప్పటి నుంచో తెలుసు అండ్ ఇప్పుడు పనిచేస్తున్నాం కలిసి. సో నిజంగా అండి చాలా 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 అదృష్టంగా ఉంది. అండ్ అప్పుడు ఎన్టీఆర్ గారితో చేసిన ఆయన మళ్ళీ నాతో చేయడం అనేది నిజంగా ఇట్ కమ్స్ బ్యాక్ ఫుల్ సర్కిల్ అండ్ ఐఎమ్ సో గ్రేట్ఫుల్, చాలా 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 గ్రేట్ఫుల్. మీ క్యారెక్టర్ చాలా డెప్త్ ఉన్న క్యారెక్టర్ కదా చంద్రకళ. సో డైరెక్టర్ మీ క్యారెక్టర్ గురించి చెప్పినప్పుడు, అంటే అఫ్కోర్స్ మీరు మలయాళంలో అంతకు మించి పెర్ఫార్మెన్స్ ఉన్న క్యారెక్టర్లు చేశారు కాదన్ను, ఈవెన్ సెకండ్ ఫిల్మే డ్యూయల్ రోల్ చేసినట్టున్నారు కదా. సో ఈ క్యారెక్టర్ పర్టికులర్గా ఆ డ్రామా బ్యాక్డ్రాప్ క్యారెక్టర్ చెప్పినప్పుడు నేను ఈ క్యారెక్టర్ మోయగలనా లేదంటే చేయగలనా అన్న ఫీల్ ఎప్పుడన్నా వచ్చిందా? Not really. When I came for the narration, Pradibana told me before starting the film, Pradibana told me, see, Chandrakala is, you can be little overboard, you can be little expressive. It's not like in Malayalam, it's not has to be, the character does not has to be subtle. So Chandrakala is someone who is really expressive, and for me coming from Malayalam cinema which is really subtle, that was kind of different experience for me, but I didn't find it difficult. I had the only place where I found it difficult was the language portion. I'm not really familiar with Telugu, but I had a wonderful team with me. Roshan helped me a lot, Pradipana helped me a lot, so I had a patient team with me who helped me with the language, so I think it was fine. యాక్చువల్గా ఆఫ్టర్ గిరగిరా చాలామంది మిమ్మల్ని అటు సాయి పల్లవి, శ్రీలీల వాళ్ళ డాన్సింగ్ స్కిల్తో మిమ్మల్ని కంపేర్ చేస్తున్నారు, ఎలా అనిపించింది? No, I think let's not disrespect such dancers because dancing isn't really a strong suit of mine. It's something that I'm not really comfortable. I'm not that great of a dancer, so I think let's not. I feel it like a disrespect to those kind of dancers. I really love Srileela's dance. I adore Sai Pallavi ma'am's dance. So I think let's not compare. సో డైరెక్టర్ ప్రదీప్ అద్వైతం గారు, తను షార్ట్ ఫిల్మ్తోనే నేషనల్ అవార్డు కొట్టారు, బట్ సినిమా అనేది ఫస్ట్ టైం. అవును. సో షూటింగ్లో ఎలా అనిపించేది? అంటే షార్ట్ ఫిల్మ్ వేరు, సినిమా వేరు కదా. లేదండి, ఆయన మెయిన్ రైటింగ్ ఆయనది చాలా బాగుంటుంది. తెలంగాణ, ఆయన వరంగల్ నుంచి. సో తెలంగాణ రైటింగ్ అనేది ఆయన చాలా బాగా మాకు హెల్ప్ చేసి, ఇప్పుడు నేను తెలుగులో మాట్లాడుతున్నా మీతో, బట్ తెలంగాణ అనేది అది ఈజీగా ఆడియన్స్ అరే వీడు ఇక్కడ వేరేలా మాట్లాడుతున్నాడు, ఇది తెలంగాణలో లేదు, లేకపోతే బాగాలేదు, లేకపోతే అలాంటివి వస్తుంది. ప్రదీప్ గారు నాకు ఇచ్చిన డైలాగ్స్ కానివ్వండి, నాకు వర్క్షాప్స్ కానివ్వండి, ఆ తెలంగాణ యాస అనేది కొంచెం అదైతే ఆయన వల్లనే నాకు సాధ్యమైంది నిజంగా, ఆనెస్ట్గా చెప్పాలంటే. అండ్ సెట్లో కూడా చాలా కూల్గా, రిలాక్స్డ్గా మది సారు, మన ప్రదీప్ గారు వీళ్ళందరూ హ్యాపీగా రిలాక్స్డ్గా షూటింగ్ అయిపోయిందండి 1.5 yearగా. కానీ ఇందులో ఒక డైలాగ్ ఉంది, పిల్లి కళ్ళని నమ్మకూడదురా అని. అందరూ ఆ డైలాగ్ చెప్పినప్పుడు ఫస్ట్ అంటే ఎలా, అంటే దాన్ని ఎలా ఆడియన్స్ ఎలా తీసుకుంటారు, లేదంటే ఇంట్లో మీ మదర్కిను నాన్నకి చెప్పావు అది ఇలా డైలాగ్ ఈరోజు ఇలా ఈ పర్టికులర్ డైలాగ్తో షూట్ చేసామన్నప్పుడు వాళ్ళ? అంటే అది ఇంకా అదొక సామెత అంతే కదండి, అది పిల్లి కళ్ళలో నమ్మకం అనేది ఎప్పటి నుంచో చెప్తున్నారు. అది ఇంకా అది సినిమాలోనే కదండి పెట్టేసేయండి, మనల్ని నిజంగా మనల్ని నమ్మకూడదని అంటున్నారు. అంటే దాన్ని బేస్ చేసుకొని ఎప్పుడైనా
సెట్స్లో కానీ ఇంట్లో కానీ ఆటలు పట్టిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? లేదండి, ఆ టాపిక్ అయితే ఇప్పుడు రాలా. రాలేదు అసలు. అసలు ఆ పిల్లికలో నమ్మకం అనేది అసలు ఇప్పుడు రాలా. మలయాళంలో షార్ట్ మూవీస్ ఫినిష్ అవుతుంటాయి కదా, సో బట్ ఇక్కడ 1.5 year పట్టింది కదా, ఎలా ఏంటి మీ గమనించిన తేడా ఏంటి? Not tired. It's a different experience, to be honest. In Malayalam, we'll complete the film in 30, 35, 40, 50 days. That's it. In a stretch, we'll complete the whole film. Coming to Telugu cinema, it's like they're gonna take all like a year, 1.5 years. So it is good in a way because you got time. It's like patiently they're shooting, you got time, you're not rushing. In Malayalam, it's like it's rush from morning 6 to 9, we're gonna go in a full stretch, a full swing. In Telugu, it's a little more slow, a little more patient, relaxed. So it's somewhat, I mean, I liked it. I really enjoyed the shooting for it. బైరాన్పల్లి తెలంగాణ సాయుధ పోరాటం బ్యాక్డ్రాప్లో ఆ ఊరు బేస్ చేసుకొని సినిమా కదా, సో మీరు కూడా వెళ్ళి అక్కడ ప్రజలను కూడా కలిశారు కదా, అవునండి. సో వాళ్ళ రియాక్షన్ అవన్నీ మీరు ప్రత్యక్షంగా చూసున్నాడు. యా, సో ఏంటి మీకు వాళ్ళ రెస్పాన్స్లో మీకు నచ్చింది ఏంటి అసలు? బేసిక్గా మేము అనుకోకుండా బైరాన్పల్లికి వెళ్ళామండి. నేను ఇప్పటివరకు వెళ్ళలేదు. ఒక 1.5 yearగా 3 yearsగా కానీ వెళ్దాం అనుకుంటా, బట్ ఎప్పుడు కుదిరేది కాదు. బట్ మొన్న వరంగల్ వెళ్ళే దారిలో నైట్ అక్కడ ఆగాము. జస్ట్ బుర్జు చూద్దాం ఏంటిది అని, 2 ఫోటోలు తీసుకుందాం గుర్తుగా అని వెళ్తే అక్కడ కొంతమంది బాయ్స్ 10 o'clock అట్లా వెళ్ళాం. పల్లెటూరులో 7 గంటలకి అందరూ పడుకుంటారు కదండి. బట్ మేము 9:30 కల్లా వెళ్ళినప్పుడు కొంతమంది ఒక 15 మంది అనుకుంటా బాయ్స్, బైరాన్పల్లి అండ్ ఆ ఊరు చుట్టూ ఉన్న విలేజ్లో వాళ్ళు వాళ్ళు మేము వచ్చామని అక్కడ తెలిసి బుర్జ్ దగ్గరికి వచ్చి మొత్తం ఇంకా వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అండ్ వాళ్ళు ట్రైలర్ అందరికీ షేర్ కొట్టేశారంట అప్పుడు. సో అండ్ వాళ్ళకి గుర్తు రావాలి, వాళ్ళకు ఒక ఇది రావాలి, వాళ్ళ ఊరికి ఒక గుర్తు రావాలి అని వాళ్ళు చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు. అండ్ మాతో కూడా వాళ్ళు కొన్ని ప్రాబ్లమ్స్ అయ్యి చెప్పుకున్నారండి జనరల్గా. అండ్ వాళ్ళకి మేము హైదరాబాద్లో సినిమా చూపించాం. వాళ్ళకి బస్సులు వేసి వాళ్ళందరినీ ఇక్కడికి పిలిపించి వాళ్ళతోనే సెలబ్రేట్ చేసుకుందాం, ఎందుకంటే వాళ్ళ ఊరిని మేము లిటరలీ మా స్టోరీ కోసం తీసుకున్నాం కాబట్టి మేము ఏదో ఒకటి తిరిగియాలి కదా. సో వాళ్ళని అందరినీ వాళ్ళ రెస్పాన్స్ ఏంటి? లేదండి, అందరూ కొంతమంది అయితే నాకు తెలిసి హేట్ చేశారు. కొంతమంది ఆడవాళ్ళు కొంతమంది, ఎందుకంటే మనం ఎక్కువ డిస్కస్ చేయని మ్యాటర్ బైరాన్పల్లిలో జరిగిన ఆ ఇన్సిడెంట్ మనం ఎప్పుడు డిస్కస్ చేయము. మేము అది చాలామందికి చెప్పడం అనేది నిజంగా వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారు. అరే మా ఊరి గురించి ఎవరో ఒకరు మాట్లాడుతున్నారు కదరా ఇన్ని రోజుల తర్వాత అనేది వాళ్ళు నిజంగా చాలా బలంగా పెట్టేసుకున్నారు. అండ్ బాయ్స్ అక్కడ సర్పంచ్ గారు వీళ్ళందరూ కూడా వచ్చి చాలా బాగా మాట్లాడారు. పర్టికులర్ ఈ వెహికల్, అవునండి, ఈ వెహికల్ డ్రైవింగ్ కూడా చాలా కష్టం కదా. అండి, అది బేసిక్గా 2 తయారు చేశారు ఇట్లాంటిది. ఒకటి స్టంట్ కోసం, ఒకటి లోపల ఇంటీరియర్లో ఏమైనా షూట్ చేయడం కోసం. ఇది మా సినిమాలో దీనివల్లనే మేము ఊర్లో ఆగిపోతాం. అవును, దీనివల్లనే ఊర్లో ఆగిపోతాం. అండ్ కార్కి కూడా చాలా స్టోరీ ఉంది సినిమాలో. కార్స్ కానివ్వండి, గన్స్కి కానివ్వండి, ఫుట్బాల్కి కానివ్వండి, వస్తువులకు కూడా ఒక స్టోరీ రాశారు మా డైరెక్టర్ గారు అని చెప్పుకోవాలి. ఫుట్బాల్ నేర్చుకున్నారా ఈ సినిమా కోసం ఏమన్నా? ఈ సినిమా కోసం కాదని నాకు స్కూల్ నుంచే ఫుట్బాల్ కొంచెం అవగాహన ఉంది. అండ్ ఈ సినిమాకి జస్ట్ ఒక 3-4 days ప్రాక్టీస్కి వెళ్ళి మేనేజ్ చేస్తే వచ్చేసిందండి. లైక్ ఆల్రెడీ వచ్చు కాబట్టి, స్పోర్ట్స్లో ఇవన్నీ వచ్చు కాబట్టి ఇంకా అది పెద్ద కష్టంగా అనిపించలేదు. సో డ్యూరింగ్ షూటింగ్ మెమరబుల్ ఇన్సిడెంట్స్ అంటే ఏం చెప్తారు? ఫర్ మీ మెమరబుల్ ఇస్ ద హార్స్ ఫైట్. అండ్ ఆ సెట్లో ఒక 25 acre సెట్లో మాది మొత్తం ఒక విలేజ్ లాంటి సెటప్ వేసేసారండి. చుట్టూ పొలాలు, వింటర్ అయితే చల్ల ఫాగ్. ఇది పొద్దున్న షూటింగ్కి వచ్చి ప్రతిరోజు నిజంగా చాలా మెమరబుల్గా ఉండేది ఆ సెట్లో ఎస్పెషల్లీ. ఎందుకంటే సరదాగా అందరం కూర్చుని, ఆర్టిస్టులు చాలామంది ఉన్నారు, రవి గారు కానివ్వండి, వినయ్ కానివ్వండి, మన బలగం సంజయ్ కానివ్వండి,
అభయ్ కానివ్వండి, వీళ్ళందరూ నాకు లిటరీ చాలా క్లోజ్ అయిపోయారు. అండ్ నిజంగా చుట్టూ పొలాల మధ్యలో కూర్చుని హ్యాపీగా వాళ్ళతో కబుర్లు చెప్పుకుంటూ పొద్దున్న కాఫీ తాగుతూ షూట్కి తొందరగానే వచ్చేసేవాడిని నేను. కాఫీ తాగుతూ షార్ట్ బ్రేక్స్లో అక్కడే సెట్లోనే ఉంటూ వ్యాన్కి కూడా వచ్చేవాళ్ళం కాదు. సెట్లోనే అలా రౌండ్గా కుర్చీలు వేసుకుని హ్యాపీ కూర్చొని మాట్లాడేసుకునే వాళ్ళం. అండ్ దోస్ మూమెంట్స్ ఐ నెవర్ ఫర్గెట్ అండి. ఎందుకంటే ఈ సినిమా నాకు, మీరు అన్నీ పక్కన పెట్టేస్తే ఈ సినిమా విల్ ఆల్వేస్ బీ వెరీ 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 స్పెషల్ టు మీ. ఎందుకంటే నేను కలిసిన వ్యక్తులు అట్లాంటి వాళ్ళు, అండ్ వాళ్ళు నాకు చూపించిన రెస్పెక్ట్ అట్లాంటిది. అండ్ ఒక సినిమా కోసం ఇంత కష్టపడతారా ఆర్టిస్టులు, వాళ్ళు కూడా ప్రమోషన్ చేద్దాం దీన్నని ప్రతి యాక్టర్, ప్రతి క్యారెక్టర్ యాక్టర్, ప్రతి ఒక్కరూ మా సినిమాని ప్రమోట్ చేయాలని వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో కానివ్వండి. ఇప్పుడు రవి గారు అయితే అసలు ప్రమోషన్ ఏం చేద్దామని ఫోన్లు చేస్తారు ఉంటారు. సో వాళ్ళు కూడా అంత ఉత్సాహంతో అంత డీప్ కనెక్ట్ అయిపోయారండి ఈ స్టోరీ. ఈవెన్ రామ్ చరణ్, ఎన్టీఆర్ కూడా. అవును, యా అండి. నిజంగా చెప్పుకోవాలండి, మొత్తం ఇండస్ట్రీ ట్విట్టర్లో అండ్ చరణ్ అన్న ట్రైలర్ లాంచ్కి రావడం, అండ్ ఎన్టీఆర్ గారు రిలీజ్ ట్రైలర్. రామ్ చరణ్ ఈ సినిమాని లగాన్తో పోలుస్తూ ఆయన చెప్పిన మాటలు, యా స్పోర్ట్స్ అండ్ రెవల్యూషన్ కైండ్ ఆఫ్ దీనికి లగాన్కి స్పోర్ట్స్ అండ్ రెవల్యూషన్ ఈ సిమిలారిటీ అయితే ఉంటుందండి. బట్ లగాన్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. కంప్లీట్గా అది క్రికెట్ బేస్డ్. అది క్రికెట్ బ్రిటిష్, అది ఇది బ్రిటిష్ ఎక్కువ ఉండదండి, రజాకార్లు ఈ టైప్ ఉంటుంది. ఇది కూడా అదే నిజాంకి వ్యతిరేకంగా సాయుధ పోరాటం అది. కానీ యాక్చువల్గా ఈ తెలంగాణ సాయుధ పోరాటం బ్యాక్డ్రాప్లో ఇంతకుముందు కొన్ని సినిమాలు వచ్చినాయి, బట్ అవి ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్లో రీచ్ అవ్వలేదు. అదే. సో మనం ఈ ఛాంపియన్ పేరుతో ఈ సినిమా తీస్తున్నప్పుడు, అరే ముందు సినిమాలో ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్లో ఆడలేదు కదా, మరి ఈ సినిమా ఏంటి అన్న భయం ఎప్పుడన్నా సెట్స్లో కానీ మీ మధ్య ఎప్పుడన్నా డిస్కషన్ జరిగిందా? అంటే ఇది మోర్ ఆఫ్ మైకిల్ అనే క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేసాం కదండి. కొంచెం కమర్షియల్ ఎలిమెంట్స్ కానివ్వండి, ఒక బయటోడు వచ్చి చార్మింగ్ ఫెలో లైక్ మైకిల్ కొంచెం కమర్షియల్ ఫెలో అనేవాడు. వాడి క్యారెక్టర్ బైరాన్పల్లిలో యాడ్ చేసేసరికి మనకి ఒక డాక్యుమెంటరీ ఫీల్ రాదు, ఒక మంచి కమర్షియల్ సినిమా చూస్తున్నట్టే ఉంటుంది. సో ఆ క్యారెక్టర్ ఆర్ట్ స్టోరీ యాడ్ చేయడం అనేది నిజంగా నాకు తెలిసి జనాల్లోకి వెళ్తుంది. అదే, లేకపోతే మీకు డాక్యుమెంటరీ లాగా అనిపించేది. అవునండి. యా, మీరు మలయాళంలో అటు మోహన్ లాల్ గారి దగ్గర నుంచి పృథ్వీరాజ్ కుమార్, ఆల్ టాప్ యాక్టర్స్ ప్రస్తుతం ఉన్న బాసిల్తో కానీ అందరితో యాక్ట్ చేశారు. సో తెలుగులో ఇప్పుడు వచ్చి రోషన్తో యాక్ట్ చేశారు. ఏంటి వాళ్ళకి రోషన్కి మధ్య మీరు గమనించిన తేడా ఏంటి? అయ్యో, వాళ్ళు చాలా సీనియర్లు, పెద్దోళ్ళు అండి. He's such a nice guy. Such a wonderful guy. Like I said before, I'm not at all, I didn't know Telugu at all, but he was there. తెలుగు నేర్పించలేదా మరి తను? What? రోషన్, he didn't teach Telugu? He tried. No, when I came for the look test, he was there. He helped me with the dialogue portion. Even for the shooting, when I was stumbling with the dialogue, he was there patiently waiting for me to learn the dialogue. So he helped me a lot, being a newcomer in the industry, and he was a wonderful co-star. చాలా ఎక్కువ అంటున్నాను, మరి అంత ఏమీ చేయలేదు, మరి ఎక్కువ పోయేస్తుంది. Previously he did so many characters, even blind character also he did dual role characters. అలాగే పర్టికులర్గా రేఖా చిత్రం, I liked very much that one. Thank you. సో ఆ క్యారెక్టర్కి ఈ చంద్రకళ క్యారెక్టర్కి ఈ మధ్య డిఫరెన్స్ అంటే ఏం చెప్తారు? Difference అంటే lot of difference. Like every character I do, it's entirely different. Chandrakala is someone, like I said before, Malayalam, the way I portray the character is different. That's mainly the different. I can't say the characteristics, it's entirely different, but the way I portray has to be different from Malayalam industry in Telugu, is that the audience the way the audience see the characters are different. They needed a little more, they needed a little more extra, a little more expressive. That's I think that's the only thing that I find difference in Malayalam, the way I perform in Malayalam and Telugu. But character wise, it's every character I do is entirely different from another character. So you got any offers from Telugu now? I'm currently doing another Telugu film. It's called Itlu Arjuna.
and other ones are yet to be announced. సో ఇందులో నందమూరి కళ్యాణ్ చక్రవర్తి గారు ఆయన చాలా గ్యాప్ తర్వాత ఒక సిగ్నిఫికెంట్ రోల్ చేశారు ఇందులో. సో తనతో యాక్ట్ చేయటం, అలాగే అదర్ సీనియర్ ఆర్టిస్టులతో కలిసి ఇందులో యాక్ట్ చేయటం ఎలా అనిపించింది అంటే? కళ్యాణ్ చక్రవర్తి గారితో నిజంగా ఆయన చాలా రోజుల తర్వాత వచ్చారనే ఫీలింగ్ అయితే రాలేదు. ఆయన సెట్లో యాక్ట్ చేయడం కానివ్వండి, డైలాగ్స్ చెప్పడం కానివ్వండి, ప్లస్ నేను కూడా ఏమైనా మిస్టేక్స్ చేస్తే ఆయన పేషెంట్గా ఉండడం కానివ్వండి. అండ్ ఆయన చాలా కష్టపడ్డారండి. అసలు మీరు చూస్తే ఫైట్లో కింద పడాలి, మీకు మట్టి అంటుతుంది, మీ ఫేస్లో డస్ట్ కొడతారు, అవన్నీ ఆయన ఆ ఏజ్లో కూడా అవన్నీ లైక్ ఇంత కంప్లైంట్ లేదండి. ఎవరైనా ఇట్లా కింద పడి షార్ట్ ఏమైనా ఉంటే లేపుతుంటే నేను లెగుస్తా అని చెప్పి ఆయనే లెగవడం. అండ్ లిటరలీ అండి ఆయన కూడా చాలా 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 కష్టపడ్డారు ఈ సినిమా కోసం. డెఫినెట్. ఇంకోటి మ్యూజిక్ డైరెక్టర్ ఇంకిజే మేయర్, ఆ సాంగే కాదు ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా ఇంపార్టెంట్. పర్టికులర్గా ఈ టైప్ ఆఫ్ మూవీస్కి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్రాణం. అవును. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రేమ్లో కూడా ఆయన ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా హైలైట్ అయింది. అవునండి. సో దాని గురించి ఏం చెప్తారు? సాంగ్స్ ఒకటే కాదు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా మిక్కీ గారు అసలు చాలా బాగా కొట్టారు. అండ్ యాక్షన్ మూవీస్ ఆయన తక్కువ చేస్తారు జనరల్గా, బట్ ఇక్కడ యాక్షన్ మూవీలో ఎలా చేస్తారు అనే ఒక ఇదైతే ఉండింది. బట్ సినిమా చూసిన వెంటనే లిటరలీ నేను వెంటనే మెసేజ్ పెట్టాను. బ్యాక్గ్రౌండ్ స్కోర్ వల్ల కొన్ని సీన్లు లైక్ లేపారు కొన్ని సీన్లని. అండ్ నిజంగా అండి అసలు అందరూ ఒక ఇమోషనల్ అటాచ్మెంట్ అయిపోయింది ఈ సినిమాతో. ఓకే. సో ఎవ్రీ వన్ ఐ థింక్ గేవ్ దర్ బెస్ట్. మది గారు కానివ్వండి. సో ఆఫ్టర్ రిలీజ్ మీరు అందుకున్న ది బెస్ట్ కాంప్లిమెంట్ అంటే ఏంటి? మీరు కానీ బెస్ట్ కాంప్లిమెంట్ ఐ థింక్ నా పర్ఫార్మెన్స్ గురించి, అంటే నా పాత సినిమాకి ఇప్పటికి చాలా డెవలప్ అయ్యావు అనే కాంప్లిమెంట్స్ అయితే వస్తున్నాయండి. అండ్ ప్రతి సినిమాకి ఇలాగే డెవలప్ అవ్వాలని అనుకుంటున్నాను. అఫ్కోర్స్ అంటే అందరూ మెచ్చుకుంటారు, కానీ మనకి పర్టికులర్గా ఒక అనుకోని వ్యక్తి దగ్గర నుంచి వచ్చిన కాంప్లిమెంట్ అనేది ఎప్పుడు మెమరబుల్గా ఉంటుంది కదా. అలా మీకు వచ్చిన కాంప్లిమెంట్ ఏంటి? అదే అండి, చాలామంది లైక్ లిటరలీ నువ్వు ఇమోషనల్ సీన్స్ ఇంత బాగా చేస్తావు అని నేను అనుకోలేదు, బాగా చేసావు ఆ టైప్లో కొన్ని ఉన్నాయండి. బట్ నాట్ లైక్ వెరీ మోస్ట్లీ అబౌట్ పర్ఫార్మెన్స్. ఓకే. మీకు Performance. అంటే ఎవరి నుంచి? From the audience, actually. From the audience. When we went for the theatre visit, the way people were like raving about it, the way people were clapping about it. I mean, that's the biggest love we can get it right. వాట్ నెక్స్ట్? నెక్స్ట్ విల్ బి అనౌన్స్డ్ అండి. సితారా ఎంటర్టైన్మెంట్స్ జాన్ నుంచి సంక్రాంతి తర్వాత స్టార్ట్ అవ్వబోతుంది. డైరెక్టర్ ఎవరో అది కొంతమందికి తెలిసే ఉంటుంది, బట్ అన్నీ ఒకేసారి మేము. ఓకే. ఫైనల్గా ఈ సినిమా నిర్మాతలైన ప్రియాంక గారి గురించి, స్వప్న గారి గురించి. స్వప్న అక్క, ప్రియాంక అక్క లిటరలీ చాలా జాగ్రత్తగా, చాలా బాగా, అండ్ మీరు చూస్తే స్కేల్, టెక్నీషియన్ మది గారు కానివ్వండి, కోటగిరి గారు కానివ్వండి, అండ్ చంటి గారు ఎడిటర్ గారు కానివ్వండి, అండ్ ప్రదీప్ గారికి, ఇంతమంది ఒక డెబ్యూ డైరెక్టర్కి ఇంతమంది టెక్నికల్ స్ట్రెంగ్త్ ఇచ్చినందుకు నిజంగా స్వప్న గారు అండ్ ప్రియాంక గారు అండ్ వాళ్ళు చేసే బ్యాక్గ్రౌండ్ వర్క్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్ట్యూమ్స్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆ గుడిసెలు ఎలా ఉండాలి, ప్యాషన్ అండి. మోర్ దెన్ ఎనీథింగ్ సినిమా మీద ఉన్న ప్యాషనే వాళ్ళని ఇంత సక్సెస్ఫుల్ అవడం. ఇంట్రొడక్షన్ సీను అంత గ్రాండియర్గా ఏ ప్రొడ్యూసర్ అయినా దాన్ని ఏముందలే ఇంట్రొడక్షన్ కదా కలగా అన్నట్టు చూపిస్తారు. బట్ ఫ్లైట్లోంచి దిగటం కానీ ఆ ఇంట్రొడక్షన్ అనేది అది వాళ్ళకున్న ప్యాషన్కి నిదర్శనం యాక్చువల్గా సినిమా. నిజంగా అది హ్యాట్స్ ఆఫ్ వాళ్ళకి. అది నిజంగా అండి. అసలు వాళ్ళిద్దరికే ఐ థింక్ ద హోల్ క్రెడిట్ గోస్ టు బోత్ ఆఫ్ దెమ్. ఇంత గ్రాండియర్గా చూపించడం, నన్ను నా మీద ఇంత ఖర్చు పెట్టడం, ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ నిజంగా. సో ఈ బ్యానర్లో ఏ హీరో అయినా సినిమా చేస్తే కంటిన్యూగా సినిమాలు చేస్తారు. సో నెక్స్ట్ మళ్ళీ కమిట్మెంట్ ఎప్పుడు వీళ్ళకి?
వీళ్ళక వాళ్ళు ఎప్పుడు అడితే అప్పుడు నా హోమ్ బ్యానర్ లాగా వైజయంతి ఫిల్మ్స్ డెఫినెట్గా. ఓకే దత్ గారు ఎప్పుడు అడిగితే అప్పుడు. ఓకే ఎనీవే థ్యాంక్ యూ. ఛాంపియన్ ఇప్పుడు క్రిస్టమస్ సినిమాల్లో ఛాంపియన్గా నిలిచింది. సో మీ రాబోయే సినిమాలు కూడా ఇలాగే ఈ ఛాంపియన్ లాగే హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో ఈ సినిమా మీకు బ్రేక్, మీకు తెలుగులో ఫస్ట్ హిట్, హీరోయిన్గా మీరు ఒక మంచి రేంజ్కి చేరుకోవాలి. సో ఈ సినిమా ఆ బలమైన పునాది అయితే వేసింది, ఇదే కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ ఇద్దరు కాదు. యా చూశారు కదండి, అనుస్వర రాజన్ అండ్ రోషన్ మేకాతో మన స్పెషల్ చిట్ చాట్. మళ్ళీ మరో గెస్ట్తో మీ ముందుకు వస్తాను. మీ ఎన్ఎస్ఆర్ సైనింగ్ ఆఫ్. చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.